ఆత్మజ్ఞాని ఆ స్టేజ్ లో కూడా భార్య పిల్లలను చూస్తే ఒక స్టేజ్ డౌన్ అవుతారు అన్నారు అప్పట్లో నువ్వు చెప్పినప్పుడు. గురుదేవ ఇప్పుడు 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు మనతో పాటు ఉండి వాళ్ళు పోయినప్పుడు కూడా మనకు వాళ్ళు అయినప్పుడు కూడా మనం దుఃఖించకూడదా గురుదేవ? అంటే దుఃఖించకూడదని కాదు, ఒకవేళ నేను కూడదంటే మాత్రం దుఃఖించకుండా ఉంటారా? దుఃఖించమంటే దుఃఖిస్తారా? అది కాదు. విషయం ఏమిటంటే ఆత్మజ్ఞాని ఎప్పుడవుతాడు? అనుభూతి కలిగితే. అనుభూతి కలిగినటువంటి కొత్తలో ఇంకా దాంట్లో స్థిరపడ్డు. మనం ఏదైనా వ్యాపారం మొదలు పెట్టామనుకో, మొదటి రోజులోనే మొత్తం మనకంతా వ్యవహారం తెలిసిపోదు. కొన్నాళ్ళు పోతే కాస్త డక్కామొక్కీలు తింటే గానీ దాంట్లో వ్యవహారం అంతా మనకు అర్థం కాదు. అట్లానే ఆత్మానుభూతి పొందిన తర్వాత అతడు ఈ లోకంలో వ్యవహరించేటువంటి తీరును బట్టి అతడు గట్టిపడతాడు. ఆ గట్టిపడ్డదాకా కొంత ఉన్న మాదిరిగానే కాస్త చెలించటం అనేటువంటిది ఉంటుంది. అప్పుడు అతడు కూడా దుఃఖిస్తాడు. దుఃఖించొచ్చా దుఃఖించకూడదా అనేది లేదు. దుఃఖిస్తే తప్పేమి లేదు, దుఃఖించకపోయినా తప్పేమి లేదు, అది కాదు. కానీ అతడు కూడా దుఃఖిస్తాడు. ఎందుకనంటే ఇంకా ఆ సంబంధ బాంధవ్యాలు పూర్తిగా తెగిపోవు కాబట్టి. అంటే ఇంతకుముందు పెద్దవాళ్ళు ఇంకా అంటే తను వాళ్ళ సహధర్మ చనిపోతే కూడా మామూలుగా ఒక ½ లో క్లాస్కి వచ్చారు. కాకపోతే నాకు 12 రోజులు 11 రోజులు నాతో కాలే గురుదేవా. అంటే ఎక్కడైనా మిస్టేక్ చేస్తున్నామా అని కొంచెం డౌట్ తోటి అడిగారు. ఏం లేదు, మిస్టేక్ ఏం లేదు. మనం ఇప్పుడు ఆత్మజ్ఞానాన్ని తెలుసుకుంటున్నామే కానీ మనం ఆత్మజ్ఞానులం కాలా. ఆత్మజ్ఞానులు కావాలా? అయిన తర్వాత కూడా దాంట్లో కూడా మనం స్థిరంగా నిలబడాలా. అప్పుడు కూడా కాస్త గాలి అటు ఇటు కొడతా ఉంటుంది. కొట్టినప్పుడు అంత కదులుతూ ఉంటారు మొదట్లో. తర్వాత ఎంత గాలైనా కొట్టు కదలకుండా నిలబడతారు. అప్పటిదాకా ఈ చలనం అనేది ఉంటుంది.